సో రావినూతల శశిధర్ గారు, మీరు అక్కడే ఉన్నట్టున్నారు. ఉప్పల్ సంబంధించి ఉప్పల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు అటాక్ చేశారు ఆయన ఇంటి మీద కోడిగుడ్లతో చెప్తున్నారు. ఏం జరిగింది యాక్చువల్ అక్కడ? మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందున్న భరత్ గారు ఓకే కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి అట్రాసిటీ కేసులు, దాడి జరిపినట్టు కేసులు ఉన్నవి లేనివి అన్ని కూడా నమోదు చేసి బహుశా రిమాండ్ కు తరలించి అక్కడికి వస్తున్నా నేను. అక్కడికే వస్తున్నా భరత్ గారు. అక్రమ కేసులు ఈ రోజున నేను చాలా స్పష్టంగా మీ చర్చ ద్వారా 4-5 విషయాలు ముందుంచదలుచుకున్నా. గాంధీ భవన్ సాక్షిగా ఇంతకాలం మనకు రజాకర్ ఎజెండానే అమలవుతుంది రాష్ట్రంలో అనుకున్నాం. గాంధీ భవన్ సాక్షిగా మిషనరీ ఎజెండా కూడా అమలవుతుందనేటువంటి విషయము మొన్న శామ్యుల్ మాటల లోపల తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? వీళ్ళ శామ్యుల్ క్షమాపణ చెప్పిండా చెప్పలేదా? ఎవరికి కావాలా క్షమాపణ? అంటే వేదాశీర్వచనాన్ని తిట్టేసి హిందువుల యొక్క కోటానుకోట్ల యొక్క విశ్వాసాలను, మన యొక్క సాంస్కృతిక పరంపరను అగౌరవపరిచి ఈ రోజున క్షమాపణ చెప్తాము అని అంటే నేను మొదట అడిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? హిందుత్వ నఫరత్గా అని పార్లమెంట్లో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకున్నారా? హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తామని పార్టీలతోటి జతగట్టినటువంటి మీ ఎజెండా రజాకార్ ఎజెండా, మిషనరీల ఎజెండానా? ఇది ఈ రోజున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రెండవ చర్చ నేను పెడతా ఉన్నా. ఈ రోజున తుంగతుర్తి ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి, అంబేద్కర్ ఆశయాలను తుంగలో దొక్కి ఈ రోజున అక్రమ కేసులు బనాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భరత్ గారు, వాళ్ళు నమ్మేటువంటి దేవుణ్ణి కూడా మేము ఈ దేవుణ్ణి నమ్ముతామని చెప్పలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ప్లస్ నిజమైనటువంటి దళితులను పొట్టగొడతా ఉన్నారు, నిజమైనటువంటి దళితుల నోట్లు కొడతా ఉన్నారు. ఇవాళ వీళ్ళు వేసుకున్నటువంటి ముసుగు ఏంది, వీళ్ళ ఎజెండా ఏంది? నిజమైనటువంటి దళితుల అభివృద్ధి కోసం మాట్లాడతలేరు వాళ్ళు. ఈ రోజున నేను కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో మీరు కేటాయించినటువంటి ప్రతినిధులు హిందువులా లేదంటే మతం మారినటువంటి క్రైస్తవులా? తుంగతుర్తి నుంచి ఉదయం నుంచి ఫోన్లు వస్తున్నాయి. మొన్న మనం విజువల్స్ లోపల తక్కువ బూతులు వినబడ్డాయి. శామ్యులు ఎన్ని రకాల బూతులు తిడతాడో ఒక్కొక్కరు ఉదయం నుంచి ఫోన్లు కొట్టి చెప్తా ఉన్నారు. ఎంత హిందుత్వ వ్యతిరేక భావజాలము, ద్వేషం, విషం గక్తాడో శామ్యుల్ కానీ శామ్యుల్ కొడుకు కానీ. అనేక విషయాలు ఉదయం నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. నేను అందుకే ఇవాళ మేడిపల్లి పోలీసులను మేము అడుగుతా ఉన్నాం. మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు కదా, మా కార్యకర్తలు కంప్లైంట్ ఇస్తున్నారు. నిజంగా శామ్యుల్ ఎస్సీనేనా? మతం మారితే మీరు బీసీ క్లెయిమ్ చేసుకోండి, నిజంగా ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను పొందండి. కానీ నిజమైనటువంటి దళితులకు అందాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలను మీరు పొంది ఈ ముసుగు లోపల హిందూ వ్యతిరేక ఎజెండాను, మిషనరీ ఎజెండాను అమలు చేస్తామంటే దీని మీద ఇప్పుడు చర్చ జరగాల. ఇవాళ ఎవరి ప్రమాణ స్వీకారానికి అయితే వచ్చిందో సత్యనారాయణ నిజమైనటువంటి దళితుడైనా లేదంటే శామ్యుల్ నిజమైనటువంటి దళితుడైనా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సీట్లలో ఇచ్చిన టికెట్లు ఎవరికి ఇచ్చింది? ఈ రోజున నడి రోడ్డు మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ శామ్యుల్ ఒక వ్యక్తి, కానీ కాంగ్రెస్ పార్టీ ఎజెండానే కదా ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని బాహటంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రకటించుకున్నారు. రజాకార్ ఎజెండా మన అమలు చేస్తున్నారు, మిషనరీల ఎజెండాను అమలు చేస్తున్నారు వాళ్ళ అధినాయకుని యొక్క మెప్పు కోసము. ఇవాళ శామ్యుల్ మాట్లాడిండు, రేపు ఇంకోరు మాట్లాడిండు. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులకు చీమునెత్తులు లేదా? కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటే శామ్యుల్ మాటలను అంగీకరిస్తుందా? నిజంగా వేద ఆశీర్వచనాన్ని కించపరచడం కాంగ్రెస్కు వినసొంపుగా ఉందా? లేకపోతే మరి వీళ్ళని పొగుడాలంటే మరి ఇంకేం భాష మాట్లాడాలి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అంబేద్కర్ గారి ఆశయాలను తుంగలో దొక్కుకుంటూ రిజర్వేషన్, నిజమైనటువంటి దళితులకు అందాల్సినటువంటి రిజర్వేషన్లను మతం మారినటువంటి వాళ్ళు వేసుకొని పోతున్నారు కదా, దీని మీద చర్చ జరగాలి. అందుకే మేము రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తున్నాం, విశ్వ హిందూ పరిషత్ ద్వారా స్పీకర్కు కంప్లైంట్ చేస్తున్నాం, జాతీయ ఎస్సీ కమిషన్కు కంప్లైంట్ చేస్తున్నాము. వీళ్ళ మీద దర్యాప్తు జరపాలి. వీళ్ళు దళితులు కాదు, వీళ్ళు మతం మారి ఇంకా దళిత సర్టిఫికేట్ను దుర్వినియోగం చేస్తున్నటువంటి, నిజమైనటువంటి దళితులను మోసం చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు.
ఇది ఇవాళ నిజమైనటువంటి దళిత సంఘాలకు కూడా నేను చెప్తా ఉన్నా, రండి. ఇవాళ శామ్యుల్కు బాటంగా నిలబడడం కాదు మీరు. ఇవాళ సత్యనారాయణ కూడా మార్పు వస్తాడు. నిజంగా ఎవరండి బ్రాహ్మణుడు ఎక్కడికి వచ్చిండండి? బ్రాహ్మణుడు రాకపోతే నువ్వు అంటరానితనం పాటించిండు, మా యొక్క ఆశీర్వచనం ఇవ్వడానికి కూడా రాలేదన్నాడు. ఒక బ్రాహ్మణుడు కదా, ఎస్సీసెల్ బాధ్యత స్వీకరించినందుకు నీ వేదిక మీదకి వచ్చింది కదా, అక్కడేం అంటరానితనాన్ని చూపెట్టలేదు కదా, అందరం ఒకటైనటువంటి ఆలోచనతో వచ్చింది కదా. నువ్వు మంచిగా ఉండాలి సత్యనారాయణ, నీకు దీర్ఘాయుషు ఉండాలి సత్యనారాయణ, నువ్వు చేపట్టినటువంటి పదవి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి సత్యనారాయణ అని దీవిస్తే, నెక్స్ట్ నిన్న సత్యనారాయణ కూడా ఏం మాట్లాడుతున్నాడండి? మాట ఎత్తితే మనువాదమని, మాట ఎత్తితే బ్రాహ్మణవాదమని, మాట ఎత్తితే ఈ యొక్క ముసుగు లోపట వీళ్ళు హిందూ ధర్మాన్ని భారత్ తేరే తుకుడే ఉంగే అనేటువంటి ఎజెండాను, కులం చిచ్చు మీద హిందూ సమాజాన్ని విభజించేటువంటి కుట్రలు చేస్తున్నారు కదా. ఈ రోజున ఇది శామ్యుల్ ఇష్యూ, ఇది కాంగ్రెస్ లోపట ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. కానీ నిజమైనటువంటి చర్చకు నేను ఇవాళ తెరలేపుతా ఉన్నా. నిజమైనటువంటి దళితులకు అందాల్సినటువంటి రిజర్వేషన్లను కొట్టేసుకుపోయినటువంటి వీళ్ళ మోసం మీద చర్చ జరగాల. కాంగ్రెస్ పార్టీ విధానం ఏందో స్పష్టం చేయాలా. ఎంతమందికి టికెట్లు ఇచ్చింది, వాళ్ళ పూర్వాపరాలైంది. నేను ఇస్తాం. ఇవాళ శామ్యుల్ విషయాలను మేము ముందు పెడతాం. గాంధీ భవన్కి వచ్చి నేను ఇస్తా. సత్యనారాయణ విషయాలను మేము ముందు పెడతాం. ఎవరు చర్చీలను రన్ చేస్తూ ఉన్నారు, ఎవరు క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు మత మార్పులను ప్రోత్సహిస్తున్నారు, జనం ముందర ఉంది. ఆ నియోజకవర్గం లోపల మీరు సర్వే నిర్వహించండి, లేకపోతే ఆ నియోజకవర్గంలో మీరు ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకోండి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి మతం మారినటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి నిజమైనటువంటి దళిత వ్యతిరేక ఎజెండాని వాళ్ళ కాంగ్రెస్ పాటిస్తుంది. హిందూ వ్యతిరేక ఎజెండాను కాంగ్రెస్ పార్టీ పాటిస్తోంది. అంబేద్కర్ ఆశయాలను తుంగతుర్తి ఎమ్మెల్యేకి చెప్తున్నా, నువ్వు అంబేద్కర్ ఆశయాలను తుంగలో దొక్కినావు, నువ్వు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినావు. నేను ఇవాళ ఈ మతం మారినటువంటి వాళ్ళకు ఓపెన్గా చెప్తా ఉన్నా, మీరు నమ్మేటువంటి దేవుణ్ణి కూడా ఎవరు మీరు ఓపెన్గా చెప్పుకోలేనటువంటి స్థితిలో మీరు ఉన్నారు. మోసం చేస్తున్నారు. మీరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? దళితులను మోసం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు, అంబేద్కర్ ఆశయాలను మోసం చేస్తున్నారు. మీ ఎజెండా ఏంది? ఇవాళ వేదాశీర్వచనము నీకు అర్థం కాలేదంటే ఒక పద్ధతి ఉంది, కానీ నీకు దేంతోటి పోల్చినావు నువ్వు? అంటే నీవు ఎంత ద్వేషం వెలగా కుక్కుతున్నావు నువ్వు హిందుత్వం మీద. మిషనరీ ఎజెండా అనేది. కాబట్టి ఇంతకాలం దీనికి కాలం చెల్లింది భరత్ గారు. నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను. ఇంతకాలం ఏంటంటే హిందూ వ్యతిరేక ఎజెండా అమలు చేయాలా, కార్డు వాడాలా. ఆ కార్డు ముసుగు లోపట ఏం చేసినా నడుస్తుంది. నిజమైనటువంటి దళితులకు ఇవాళ మేము ప్రతినిధులము, నిజమైనటువంటి దళితుల అభ్యున్నతికి మేము ప్రతినిధులము. ఇవాళ మేము అయోధ్య రామ మందిరాన్ని శిలాన్యాసం చేయించినాం కామేశ్వర్ చౌపాల్తోటి. యుగాల యొక్క హిందువుల కళను ఒక నిజమైనటువంటి దళితుడి వల్ల భూమి పూజ చేసి ప్రారంభం చేసిండు. అది మా విశ్వసనీయత. మీలాగా దళితుల పేర్లు చెప్పుకొని మిషనరీ ఏజెంట్లుగా పనిచేయడం మా పని కాదు. ఈ భారతీయ దళిత సమాజాన్ని నిజంగా సమ్మక్క సారలమ్మ దగ్గర పోయి చూడండి. మొన్న కోటానుకోట్ల మంది దళిత గిరిజనులు వచ్చిండ్రు. వాళ్ళకు ప్రతినిధులం మేము. హిందుత్వం అంటే నఫరతు, హిందుత్వం అంటే ద్వేషము, హిందుత్వం అంటే ఎరాడికేట్ చేస్తామన్నటువంటి మీ ఎజెండా ఉంది కదా. మీ ఎజెండాకు తగిలించుకున్నటువంటి ముసుగులను నిర్లజ్జగా నడి రోడ్డు మీద మేము ఎంటగడతాము. రేపటి నుంచి మా పోరాటము, నీ క్షమాపణ చెప్పవా, నీ విశ్వసనీయతకే వదిలేస్తున్నావు. నీకు ఎట్లా అర్థమవుతుందో, మరి నిన్ను పొగడాలంటే ఏ భాష వాడాలనో ఆ పొగడేటోళ్ళకే, నీ గాంధీ భవన్లో నిన్ను పొగడేటోళ్ళకే వదిలేస్తున్నాం. కానీ ఇవాళ విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నిజమైనటువంటి దళితులను మోసగిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తుల ఎజెండా నడి రోడ్డు మీద పెట్టాలి. దళిత సమాజంతో ప్రశ్నిస్తాము. ఇవాళ నిజమైనటువంటి దళితులకు మేలు కలిగేలాగా రాజకీయ పార్టీలు స్పందించాలి. మీరు ఎవరికి టికెట్లు ఇస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. నిజంగా రాజ్యాంగం ప్రకారం వీళ్ళు బీసీలకు పోవాలా? దళితుల కేటగిరీ లోపల వీళ్ళు ఎట్లా పొందుతున్నారండి? మతం మారినటువంటి వాళ్ళు తెలియదా మీకు? ఇంటెలిజెన్స్ సమాచారం లేదా? వీటి విషయం లోపల చర్చ జరగాల. ఇంకొక ప్రధానమైనటువంటి చర్చకు నేను తెరలేపుతా ఉన్నా. ఈ రాష్ట్రం లోపల ఓపెన్గా నిజమైనటువంటి దళితుల గురించి పోరాడుతున్నటువంటి నేతలు ఎవరు మేము విడుదల చేయబోతాం లిస్టు. కానీ ఈ ముసుగేసుకొని అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కుప్పగూలుస్తాము, అంబేద్కర్ పేరు చెప్పుకొని పార్లమెంటరీ వ్యవస్థను కుప్పగూలుస్తాము, అంబేద్కర్ పేరు చెప్పుకొని భారత్ తేరే తుకుడే అని ఈ విద్రోహ భావజాలం ఉంది కదా. ఈ విద్రోహ భావజాలానికి పెంచి పోషిస్తున్నటువంటి నేతలు ఎవరు?
ఈ కార్డు తగిలించుకొని హిందూ సమాజంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది ఎవరు? ఈ కార్డు తగిలించుకొని మిషనరీల ఏజెంట్గా పనిచేస్తూ మిషనరీల ఎజెండాను ముందుకు నడుపుతుంది ఎవరో నిజమైనటువంటి దళిత నేతలు ఎవరు? మిషనరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి దళిత నేతలు ఎవరు? నిజమైనటువంటి దళితులకు అన్యాయం చేస్తున్నటువంటి వీళ్ళ గుట్టు కూడా మేము ఇప్పబోతా ఉన్నాం. ఓపెన్గా చర్చ జరగాలి. ఇంతకాలం ఏమన్నంటే ఒక భయం, అరే మాట్లాడితే మమ్మల్ని దళిత వ్యతిరేకులు అనేటువంటి ముద్ర వేస్తారేమో, మాట్లాడొద్దేమో. ఇది కాలం చెల్లిందిగా. మీ ఆగడాలు ఎక్కువైపోయినాయి. మీ హిందూ వ్యతిరేక ఎజెండా పరాకాష్ఠకు చేరిపోయింది. ఒక స్థాయి వరకు భరిస్తాం, కానీ మీరు మిషనరీ ఎజెండా అమలు చేయడం కోసము బరి తెగించి మీరు ముందుకు వస్తారు కదా. మేము కూడా ఓపెన్ చర్చకు, అడ్డా మీద చర్చకు, గాంధీ భవన్కే మీద దగ్గరనే చర్చకు రమ్మంటే వస్తాము. కాంగ్రెస్లో హిందువులు లేరా? సిగ్గు శరం లేదా? మీ రక్తం ఉడుకుతలేదా? మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఓట్లు వేయలేదా మొన్న? కేవలం క్రైస్తవులు ముస్లింల ఓట్లతోటే గెలిచిందా ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ? ఎక్కడ పోయినారు మంత్రులు? ఎక్కడ పోయినారు? కాంగ్రెస్ అధ్యక్షునికి ఏమైంది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా నేతలు ఎందుకు మాట్లాడతలేరు? మీకు వినసొంపుగా ఉందా? వేదాశీర్వచనాన్ని అమ్మనా బూతులతోటి పోలిస్తే వినసొంపుగా ఉందా? ఈ రాజకీయాలకు చెల్లుచీటి పట్టాలా? ఇవాళ మేము అడుగుతుంది, మీరు పార్టీలను పక్కన పెట్టండి. ధర్మాన్ని కదా కించపరిచింది, వేదాశీర్వచనాన్ని కదా కించపరిచింది. ఇవాళ హిందువులు ఎట్లా నోరు మూసుకొని కూర్చున్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు? చాలా స్పష్టంగా నేను దళిత కార్డు తగిలించుకొని వాళ్ళ ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు. పోలీసులు కూడా ప్రాథమికమైనటువంటి విచారణ జరపకుండా మా కార్యకర్తలను అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ చేస్తా అంటున్నారు. నన్ను క్షమించాలి, ఒక రౌండ్ తర్వాత నేను వెళ్ళిపోతా. చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలా? ఇప్పుడు ఇంటి మీద కోడిగుడ్లతో ఏసీపీ స్థాయి అధికారి విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలా. కానీ దారుస్థలం నుంచో లేకపోతే గాంధీ భవన్ నుంచో ఆదేశాలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళని చిత్రీకరించాలి కదా. ఇవాళ శామ్యుల్కు వ్యతిరేకంగా మాట్లాడితే దళిత వ్యతిరేకులను ఒక కార్డు వేయాలి కదా. కాషాయం పెట్టుకున్నందుకు మాకు దళిత వ్యతిరేక కార్డు వేయాలనేటువంటి కుట్రలు ఉంటాయి కదా. బరాబర్ ఎదుర్కొంటాం భరత్ గారు. ఇప్పుడు ఎదుర్కోకుండా మనం తప్పించుకొని పోతే ఈ కుట్రలు ఇంకా వేగంగా అమలు చేస్తారు. ఈ రోజున మనం నిలబడాలా. ఇవాళ నేను నిలబడతా. నిజంగా శామ్యుల్ దళితుడు కాదు, శామ్యుల్ మతం మారినటువంటి వ్యక్తి. ఇవాళ కాకపోతే రేపు ఇదే తుంగతుర్తి లోపల నిగ్గు తేల్చాలే. సత్యనారాయణ దళితుడు కాదు, మతం మారినటువంటి క్రైస్తవుడు. అదే నియోజకవర్గం లోపల నిగ్గు తేల్చాలా. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ లోపల కానీ అన్ని రాజకీయ పార్టీ లోపల కానీ నేను ఇవాళ చెప్తున్నాను, అన్ని రాజకీయ పార్టీ లోపల ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల లోపల మీరు నిజమైనటువంటి దళితులకు టికెట్లు ఇవ్వండి. అంబేద్కర్ ఆశించినటువంటి సమాజం నిర్మాణం అవుతుంది. కానీ మతం మారి సమాజాన్ని ముక్కలు చేస్తాము, మతం మారి సమాజం లోపల విద్వేషాలు పెంచి పోషిస్తామనేటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి ఇవాళ మీరు అంబేద్కర్ ఆశయాలను తుంగలో దొక్కుతా ఉన్నారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఈ సంఘటన చూసిన తర్వాత ఏ విధంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల లోపల రిజర్వేషన్ దుర్వినియోగం అవుతుందో ఇది ప్రధాన చర్చ కావాలి భరత్ గారు. నేనంటున్న వాళ్ళ ఆయన యొక్క ఆ శామ్యుల్ విఘ్నతకే వదిలేస్తా. నేను ఆయన క్షమాపణ చెప్పినంత మాత్రాన, చెప్పకపోయినంత మాత్రాన ఒరిగేదేం లేదు. కానీ వాళ్ళ ఎజెండా మన కళ్ళ ముందర ఉంది. హిందువులారా నిద్ర లేవండి. నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి. నీ ధర్మాన్ని ఎట్లా అవమానం చేస్తున్నారు. ఒక్క నేతకు నోరు వస్తలేదు కాంగ్రెస్ వాళ్ళకు. ఇదే ఇవాళ నిన్న పోయి ఇఫ్తార్ విందిచ్చిండు రేవంత్ రెడ్డి. మరి ఇలా ఇదే గాంధీ భవన్ లోపల వేదాలను అవమానిస్తే నీకు నోరు వస్తలేదా రేవంత్ రెడ్డి? లేకపోతే ఢిల్లీ నేతలకు ఇవాళ అసెంబ్లీలో తిట్టారట. ఇవాళ అసెంబ్లీలో నాలుగు గోడల మధ్యన వీడేమో నలుగురి మధ్యన వీడు అవమానం పనికిరానివన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు తిట్టారట రేవంత్ రెడ్డి. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి తిడితేనే ఇవాళ మళ్ళీ రెండోసారి ఏం లేదు, వాళ్ళు నిస్సిగ్గుగా హిందూ వ్యతిరేక మీ దగ్గరకు వచ్చిందా? రెండోసారి వీడియో రికార్డ్ చేసి పంపారంటే లేదు. శామ్యుల్ రికార్డు కాదండి, పార్టీ స్టాండ్ ఏంది? నేను శామ్యుల్ ఇట్లనే మాట్లాడు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడిండండి హిందుత్వ నఫరత్ అని. హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తామన్నటువంటి ఉదయనిధి మారంతో రేపు పొత్తు పెట్టుకున్నారని. వాళ్ళ స్టాండ్ ఇదేనా అని క్లారిటీ చేయాల్సినంత కాదా అవునా చెప్పండి. తెలుసుకోవాల్సింది హిందువులు కూడా. ఇన్నిసార్లు నిర్లజ్జగా బహిరంగంగా తిడుతున్నా ఉంచుతున్నా మనము ఆ పార్టీలను సెక్యులరిజం విధానాలను నమ్ముతున్నా కదా, హిందువులకు కూడా బుద్ధి రావాలి కదా. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులారా
సెక్యులిస్టులు అంటలే నేను, సెక్యులిస్టులు ఈ దేశానికి పట్టిన దరిద్రము. ఓకే. అసలు ఇది అతిపెద్ద ప్రమాదం ఈ దేశంలో సెక్యులిస్టులతో. ఎందుకంటే ఒక ముస్లిము నేను ముస్లింలను గర్వంగా చెప్పుకుంటున్నాడు, ఒక క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. కానీ అటు కాకుండా ఇటు కాకుండా ఈ దేశానికి నష్టం చేస్తుంది సెక్యులిజమే. ఓకే. ఈ దేశంలో మెజారిటీ వాళ్ళే అయిపోయారు ఇవాళ. దాంతో ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు అన్నిటికీ మూల కారణం. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా హిందూ అని ఉంటే ఇవాళ పంపుండి, ఎక్కడైనా ఫ్యాక్సులు పంపుతారు కదా, ఏ చిన్న ఇష్యూ అయినా ఫ్యాక్సులు పంపుతారు కదా ఢిల్లీకి. మరి వేదాశీర్వచనాన్ని, వేదాలను, భారతీయ సాంస్కృతిక పరంపరను, ఆధ్యాత్మిక విలువలను అమ్మనా బూతులతోటి పోల్చితే ఒక ఎమ్మెల్యే అది నీ రాష్ట్ర కార్యాలయం లోపల పిసిసి అధ్యక్షుడు ఎందుకు మాట్లాడతలేడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతలేడు? వాళ్ళ విధానం చాలా స్పష్టంగా ఉంది. హిందువులను తిడితేనే మైనార్టీల ఓట్లు వస్తాయి, హిందువుల మీద అక్రమ కేసులు పెడితేనే మైనార్టీలు సంతుష్టికరణ ఉంటుంది, హిందువులను ఏం చేసినా ఏం కాదు. మొన్నటి వరకు మనం అనుకున్నాం దారుస్థలం ఎజెండా, రజాకార్ ఎజెండా నడుస్తుందని. ఇప్పుడు మిషనరీ ఎజెండా కూడా అమలు అవ్వడం ప్రారంభమైంది. ఇది ముగింపు కాదు, ఇంకా ముందు ముందు చాలా జరుగుతాయి ఈ రకమైనటువంటి దాడులు. హిందూ సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేను మాత్రం చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను నిజమైనటువంటి దళిత సంఘాలకు ఈరోజు పిలుపునిస్తా ఉన్నా. నిజమైనటువంటి దళిత సమాజము, ఈ మాట నేను మాట్లాడుతున్నా, మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతున్నా, నిజమైనటువంటి దళిత సమాజానికి, దళిత సంఘాలకు ఈ రకంగా మతం మారి దళితుల యొక్క రిజర్వేషన్లను కొట్టేసుకొని మీ పొట్టగొడుతున్నటువంటి వాళ్ళ మీద గలం విప్పాల్సినటువంటి పని సమయం ఆసన్నమైంది. అన్ని రాజకీయ పార్టీలు మీకు జవాబుదారీ కావాలా. నిజమైన అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ నా శవం కూడా ఇస్లాం స్వీకరించదు, నా శవం కూడా క్రైస్తవం స్వీకరించదని చెప్పిండు. ఆ అంబేద్కర్ ఆశయాలని వాళ్ళ తుంగలో దొక్కుకుంటే తుంగతుర్తి ఎమ్మెల్యే ఇవాళ హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. నేను ఆయన పేరు ఇవాళ ఆయన చెప్పుకోమనండి, మతం మారితే బీసీలలో జైన్ కమ్మనండి. బీసీ కేటగిరీలో రిజర్వేషన్ ఉంది కదా, ఇక్కడైనా 15% ఉంది, అక్కడ 27% ఉంది. క్లెయిమ్ చేసుకో, ఎవరొద్దన్నాడు? నిజమైనటువంటి దళితులకు నువ్వు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? అదే ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్ లో పోటీ చేసి ఇంకో దళితుడికి అన్యాయం చేయడమే కదా, హిందూ దళితులకు అన్యాయం చేయడమే కదా ఎస్సీ రిజర్వ్డ్ సీట్. నేను ఇవాళ ఈ చర్చలు ఇవాళ అందుకే నేను అంటున్నా, ఇవాళ పరామర్శిస్తున్నారట మా కార్యకర్తలపై ధర్నా చేసినని వరుసబెట్టిరట, రాష్ట్ర మంత్రి పరామర్శించినట, ఇంకా సంఘాలు పరామర్శించినట. నేను ఓపెన్ చర్చకు రెడీ. ఈ రాష్ట్రం లోపల నిజంగా దళితుల కోసం పనిచేస్తుంది ఎవరు, దళితుల అభ్యున్నతి గురించి పనిచేస్తుంది ఎవరు, నిజమైనటువంటి దళిత సమాజం గురించి పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఏంది, ఈ రకంగా మిషనరీ ఎజెండాను కొమ్ముగాస్తున్నటువంటి నాయకత్వం ఏంది, ఎక్కడ చర్చకు వస్తారో రండి. మీ గత చరిత్ర ఏంది, వర్తమానం ఏంది, మొత్తం చర్చిద్దాం. మేము రెడీ ఉన్నాం చర్చించడానికి. మేము ఇవాళ ఏమి మా మీద దళిత వ్యతిరేక ముద్ర వస్తుందని చెప్పి మేము పారిపోతందుకు రెడీ లేము. ఎక్కడో ఒక దగ్గర పరాకాష్ఠకు చేరింది, నడి రోడ్డు మీద ఇందిరా పార్క్ చౌరస్తాకు వస్తారా, గాంధీ భవన్ కు రావాలా, చర్చకు రెడీ. శామ్యుల్ దళితుడు ఎట్లా అవుతాడు? కాదు, క్రిస్టియానిటీ ఉన్న తర్వాత దళిత ఈ రోజున స్పీకర్ చర్య తీసుకోవాలి. మేము స్పీకర్ కంప్లైంట్ చేయబోతున్నాము, కంప్లైంట్ చేస్తాము. దళిత కార్డు పెట్టుకొని నువ్వు ఏమన్నా తిడతా ఇతరులు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఏమన్నా తిడతా అంటే అది కాదు కదా, లకారాలు తిడతా అంటే కరెక్ట్ కాదు కదా. ఇంతకాలము సున్నితమైనటువంటి అంశము సెన్సిటివ్, దళిత సమాజంకు మళ్ళీ మిస్గైడ్ అవుతాం అనేటువంటి ఆలోచనతోటి కొన్ని భరించింది సమాజం. కానీ ఈ రోజు నేను చెప్తా ఉన్నా, నిజమైనటువంటి దళిత సమాజానికి ఇటువంటి వాళ్ళతోటి అతిపెద్ద ముప్పు ఉంది. ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి వాళ్ళతోటి నిజమైన దళితులు మోసపోతున్నారు. కాబట్టి వాళ్ళ నిజం నిర్భయంగా నడి రోడ్డు మీద చర్చ జరగాల. ఎవరు దళితులను మోసం చేస్తున్నారు, ఎవరు నిజంగా అంబేద్కర్ ను మోసం చేస్తుంది వీళ్ళు, రాజ్యాంగాన్ని మోసం చేస్తుంది వీళ్ళు, దళిత సమాజాన్ని మోసం చేస్తుంది వీళ్ళు, దళితులకు చెందాల్సినటువంటి రిజర్వేషన్లను అక్రమంగా అనుభవిస్తుంది వీళ్ళు. వీళ్ళ ఎజెండా ఏంది, జెండా ఏంది, చర్చ జరగాలి భరత్ గారు. ఆ చర్చ కోసమే నేను వాళ్ళు వచ్చిన. చాలా కాలం ఇది మాట్లాడితే సెన్సిటివ్. ఏం సెన్సిటివ్ అండి, ఏం సెన్సిటివ్? నిజమైనటువంటి దళితులు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా నిజంగా దళిత సమాజమే వీళ్ళని నిలదీస్తుంది. వీళ్ళు ఏ రకంగా వాళ్ళని మోసం చేస్తున్నారో ఆ సమాజమే ఎండగడుతుంది. ఆ ఉద్యమానికి మేము ఇవాళ పిలుపునిస్తున్నాం. రండి దళిత సమాజమా, ముందుకు రండి. మీ రిజర్వేషన్లను కొట్టేసుకపోతూ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఎజెండాలు, ఈ దేశ వ్యతిరేక ఎజెండా, ఈ ధర్మ వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి నాయకుల యొక్క నిజాలను బయట పెడదాం. రండి నిజమైనటువంటి దళితులారా, మా ఉద్యమంలో కలిసి రండి అని మేము పిలుపునిస్తా ఉన్నాం. ఆ లోపల ఎన్ని కేసులు ఎదుర్కోవడానికైనా సిద్ధము.
దేవిక గారు ఒపీనియన్ తీసుకుందాం. దేవిక గారు, భరత్ గారు నమస్కారం అండి. యా, నమస్కారం.